మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. 2026 సంవత్సరం మాస ఫలితాల భాగంగా జూలై మాసం మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఈ మిథున రాశి వాళ్ళకు రాశ్యాధిపతి రాశిలోనే ఉన్నాడు. ద్వితీయ స్థానంలోకి 17వ తేదీ తర్వాత రవిగ్రహము తృతీయాధిపతి ద్వితీయంలోకి వస్తున్నాడు. ద్వితీయ స్థానంలో ఉచ్చస్థిత గురువు ఉన్నాడు. వ్యయ స్థానంలో కుజుడు వచ్చాడు. దశమంలో శని, భాగ్యంలో రాహు, తృతీయంలో శుక్రుడు, కేతు ఉన్నారు. అంటే రాశ్యాధిపతి రాశిలో ఉండడం చాలా చాలా మంచిది. వీళ్ళకి మొట్టమొదటి బెనిఫిట్ ఇదే. ద్వితీయ స్థానంలో ఉచ్చస్థితి గ్రహం ఉండడము సెకండ్ బెనిఫిట్. గోచారీత్యా గురువు 2వ స్థానంలో మంచివాడు. 3వ స్థానంలో పంచమాధిపతి వ్యయాధిపతి తృతీయంలో ఉన్నాడు. అంటే పంచమ స్థానానికి లాభంలో ఉండడం అర్థం, వ్యయానికి చతుర్థంలో అర్థం. ఇది బాగానే ఉంది. పాపగ్రహాలు 3వ స్థానంలో బాగా యోగిస్తాయి. కేతు 3వ ఇంట్లో ఉన్నాడు. తర్వాత దశమ స్థానంలో అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు. ఇది కొంచెం న్యూట్రల్. భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. ఒక 75% బెటరే. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ బుధుడు, గురువు, శుక్రుడు చాలా బాగున్నారు వీళ్ళకు. అంటే వీళ్ళ ఇంటెలిజెన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు బుధుడు అంటేనే ఒక మేధావి, తీసుకునే నిర్ణయాలన్నీ సక్సెస్ అవుతాయి. వ్యయస్థానంలో షష్టాధిపతి వ్యయంలో పడ్డాడు. ఇది మంచిదే. అంటే చెడ్డవాడు చెడిపోవడం మనకు మంచిది. అంటే మన శత్రువు వీక్ అయితే మనకు మంచిది. కాబట్టి కుజుడు ఫేవర్గా ఉన్నట్లే. అదేవిధంగా శుక్రుడు పంచమాధిపతి పంచమ స్థానానికి లాభంలో ఉన్నాడు. కాబట్టి ఈ పంచమ స్థానానికి లాభంలో ఉన్నప్పుడేమి ఏదో ఒక బెనిఫిట్ జరిగే తీరుతుంది. శుక్రుడు ఈ రాశికి మంచివాడు, బుధుడు మంచివాడు, రాహు మంచివాడే. శని అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు కాబట్టి ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. శని అంటే ఎఫర్ట్, రాహు అంటే షార్ట్ కట్, బుధుడు అంటే పూర్తిగా ఇంటెలిజెన్సే. కాబట్టి మీ తెలివితేటలు బాగా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి కుజుడు వ్యయంలో ఉంటే నిద్ర సరిగ్గా రాదు. ఇప్పుడు మీకు నిద్ర భంగం ఉంటుంది. ఊరికే మామూలు ఫ్లాట్ ల్యాండ్ పని పనుకుంటే నిద్ర వస్తుంది, బెడ్ పని పనుకుంటే రాదు. ఎందుకంటే కుజుడు ఫోర్స్ ప్లానెట్. అక్కడ కూడా ఆవేశం, కోపం రావడము, ఆందోళనగా ఉండడము, కొద్దిసేపు నిద్ర పడితే మళ్ళీ పట్టకపోవడము, ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి 12వ స్థానంలో రాహు, శుక్రుడు తప్ప ఏ గ్రహము యోగించదు. కాబట్టి ద్వితీయంలో రవి ఉన్నాడు, తృతీయాధిపతి. కాబట్టి చేసే ప్రయత్నాలు అనేవి మీరు ఒక ప్రయత్నం చేస్తే 4 అవకాశాలు వస్తాయి. గురువు ద్వితీయంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. గురువు శనిని చూస్తాడు కాబట్టి మీ ఎఫర్ట్కి తగిన రిజల్ట్ మీకు వస్తుంది. కానీ ఎఫర్ట్ పెట్టకపోతే కూర్చుంటే ఎది రాదు. కాబట్టి శనేశ్వరుడు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాళ్ళు నొప్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మీది ఏదైనా మీ వెహికల్ టైర్లు కండిషన్ చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ఒక వెహికల్కి కాళ్ళు అంటే టైర్లే. శనేశ్వరుడు ఉన్నాడు. శనేశ్వరుడు అంటే పాత టైర్లు అని అర్థం. కాబట్టి వెంటనే మార్చుకోండి. అదేవిధంగా శనేశ్వరుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మీకు కర్మకార్యాలు ఎక్కువ చేపిస్తాడు. కర్మకార్యాలు అంటే ఏదన్నా సూతకం ఏదైనా అవకాశం ఉంటుంది. కర్మస్థానంలో కర్మకారకుడు మీనరాశిలో. కాబట్టి సముద్ర స్నానం చేయడం చాలా మంచిది. సముద్ర స్నానం చేసేదాని వల్ల మీకు యొక్క కర్మలు చాలా వరకు క్లెన్జింగ్ అవుతాయి. కాబట్టి మీకు గ్రహాలు ఒక కుజుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయి. కాబట్టి రక్తహీనత ఉండేదానికి అవకాశం ఉంటుంది. మీరు దాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుజుడు అంటే రక్తం కాబట్టి ఆయన వ్యయంలో ఉన్నాడు కాబట్టి అధిక లో బీపీ, హై బీపీ ఎట్టంటే మారుతుంది. దాన్ని కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. బుధుడు రాశిలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా మీరు ఇంకా మహావిష్ణు ఆలయము సందర్శిస్తే మంచిది. వెంకటేశ్వర స్వామి గుడి కానీ విష్ణు సంబంధం విష్ణు సహస్రనామాలు కానీ వినొచ్చు. 2వ ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి గురువు రవి ఇద్దరు ఉన్నారు కాబట్టి శివరాజయోగం అంటారు దీన్ని. మీరు ఇంట్లో కూడా ఒక సహృద్భావ వాతావరణం తయారవుతుంది. అంటే ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబంలో ఉండేదానికి శుభకార్యాలు జరగడం కూడా అవకాశాలు ఎక్కువ. శుభగ్రహం ఉచ్చస్థితి గ్రహం 2వ ఇంట్లో ఉండడం. ఇక 2కి 2 3లో కూడా శుక్రుడు, కేతు ఉన్నారు కాబట్టి జాలీగా ఉండేదానికి మానసిక ఉల్లాసం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ముఖ్యంగా చేసుకోవాల్సింది కులదేవత ఆరాధన ఒకటి, కాలభైరవ ఆరాధన ఒకటి, సుబ్రహ్మణ్య ఆరాధన ఒకటి. ఈ 3 చేసుకుంటే చాలు. మిథున రాశి వాళ్ళకు చాలా చాలా చక్కగా ఉంటుంది. ఈ మాసం వీళ్ళకు 17వ తేదీ తర్వాత రవి
జన్మంలోంచి ద్వితీయంలోకి వస్తాడు. 17 తేదీలోపు ఉష్ణ సంబంధమైనటువంటి రవి రాశిలో ఉంటే వేడి చేస్తుంది. ఫైర్ ప్లానెట్ కాబట్టి. ఇక్కడ జ్వరం రావడము, ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యం రావడము, లేదు ఫుడ్ తింటే వేడి చేసేయడము, వేడి వస్తువులు. మీరు వంకాయి, పచ్చిమిరపకాయి, ఎక్కువగా మసాలా ఫుడ్డు, జంక్ ఫుడ్డు ఇట్లాంటివి తగ్గిస్తే మంచిది. కాబట్టి మిథున రాశి వాళ్ళకు జూలై మాసం చక్కగానే ఉందని చెప్పొచ్చు. నేను చెప్పినటువంటి ఈ ఆలయ సందర్శన ఎక్కువగా చేసుకోవడము, వీటి విషయాన్ని మీరు బాగా గమనించి చేసుకోవాలి. బుధుడు గ్రీన్ కలర్ సూచిస్తాడు. గ్రీన్ కలర్ బాగా ఫేవర్గా ఉంటుంది. తర్వాత తీసుకుంటే వీళ్ళకు భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి, రాహు 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి తండ్రి ఉన్న వాళ్ళకి ఇబ్బంది, తండ్రికి ఇబ్బంది. తండ్రి లేని వాళ్ళకి ఇబ్బంది లేదు. పితృపరిహారం చేసుకోవాలి. పితృస్థానంలో రాహు ఉంటే మంచిది కాదు కాబట్టి, ఒకవేళ తండ్రి ఉన్న వాళ్ళు దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి. ఉద్దులు అంటే మినుములు దానంగా నానబెట్టి ఆవుకు తినిపించడము, పక్షులకు వేయడము చాలా మంచిది. లేదు దాన్ని తీయటి పదార్థంగా మార్చి పిల్లలకు కూడా పంచవచ్చు. ఎవరికైనా ఆలయం దగ్గర కూడా ప్రసాదంగా పంచవచ్చు. ఇవన్నీ చేసుకోవడం వల్ల మిథున రాశి వాళ్ళకు చాలా చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట. ఎటువంటి సందేహం లేదు. ఈ పరిహారాలు చేసుకుని మరిన్ని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.